హాయ్ అండి. అందరూ బాగున్నారా? నేను బాగున్నాను. ఈరోజు టమాటా పచ్చడి అప్పటికప్పుడు చేసుకునే ఇన్స్టంట్ టమాటా పచ్చడి చూపించాలని ఈ వీడియోని అప్లోడ్ చేస్తున్నాను. ఇప్పుడు మనకి టమాటాలు తక్కువ ధరలోనే లభిస్తున్నాయి. కేజీ 20, 25 అని అంటున్నారు. ఈ టమాటా పచ్చడిని తయారు చేసుకోవటం చాలా సులభము. దోశల్లోకి కానీ, ఇడ్లీలోకి కానీ, అన్నంలోకి కానీ చాలా బాగుంటుంది ఈ టమాటా పచ్చడి. నేను 1 కేజీ టమాటా పళ్ళను తీసుకొని శుభ్రంగా కడిగి బట్టతో తుడిచి ఆరబెట్టాను. తర్వాత 4 పక్షాలుగా ముక్కలు కోసి పెట్టుకున్నాను. చింతపండు కేజీకి 150 గ్రాముల చింతపండు తీసుకొని దాన్ని శుభ్రంగా పీచు తీసి ఈనెలన్నీ శుభ్రంగా తీసి చింతపండుని పక్కన ఉంచాను. మా అత్తగారు అయితే కేజీకి 200 గ్రాముల చింతపండు వేసేవారు. కానీ నేను ఇప్పుడు 150 గ్రాములే వేస్తున్నాను. ఎందుకంటే ఇప్పుడు అందరికీ గ్యాస్ ట్రబుల్, టమాటా కూడా గ్యాస్ అంటున్నారు. కాబట్టి ఒక 50 గ్రాములు తగ్గించి 150 గ్రాములు మాత్రమే వేస్తున్నాను. బాగా పచ్చడి కొద్దిగా పులుపుగా ఉండాలనుకున్న వాళ్ళు 200 గ్రాములు వేసుకోవచ్చు. ముందుగా 2 స్పూన్లు మెంతులు, 2 స్పూన్లు ఆవాలను దోరగా వేయించుకోవాలి. ఆ వేయించుకున్న వాటిని మిక్సీ పట్టి పొడి చేసుకొని పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు పొయ్యి వెలిగించి బాణలిలో కేజీ టమాటా ముక్కల్ని, చింతపండుని అలా డైరెక్ట్గానే పెట్టేశాను. కొద్దిగా నూనె వేసి ఆ ముక్కల్ని, టమాటా ముక్కల్ని, చింతపండుని వేసి కొద్దిగా ఉప్పు కూడా వేసాను. ఎందుకంటే తొందరగా మగ్గుతాయని చెప్పి వేసి మూత బోర్లించి ఉంచితే మనకి పావు గంట కల్లా టమాటా ముక్కలు, చింతపండు ఆ ఉప్పు వలన మెత్తగా ఉడికిపోతాయి. చూసారా ఎంత బాగా ఉడికిపోయిందో టమాటా ముక్కలు, చింతపండు. టమాటాలతో పాటే ముక్కలతో పాటే పెడితే చింతపండు కూడా బాణలిలో మెత్తగా ఉడికిపోతుంది. చింతపండు కూడా గట్టిగా లేకుండా మనకు మిక్సీ తిప్పుకోవడానికి వీలుగా ఉంటుంది. చూడండి ఎంత దగ్గరకు వచ్చేసిందో చింతపండు, టమాటా ముక్కలు. ఇప్పుడు నేను జార్లోకి వేసుకుంటున్నాను, మిక్సీ జార్లోకి. తర్వాత 2 సార్లుగా వేసుకున్నాను. ఒకసారి మిక్సీ జార్లో సగం మాత్రమే వేసుకొని 1 గ్లాసు, చిన్న గ్లాస్ తోటి, టీ గ్లాస్ ఉంటుంది కదా, ఆ గ్లాస్ తోటి 1 గ్లాసు కారం వేసుకున్నాను. అదే గ్లాస్ తోటి ఉప్పు కొద్దిగా తగ్గించి వేసుకున్నాను. మనము ముందుగా మిక్సీ పట్టుకున్న మెంతులు, ఆవాల పొడిని కూడా వేసి మిక్సీ పట్టాను. చూడండి ఇలా పట్టిన టమాటా పచ్చడి ఒక గిన్నెలోకి తీసుకున్నాను. ఇది రెండవసారి ఇంకొక సగము మళ్ళీ జార్లోకి తీసుకొని 1 గ్లాసు కారము, మళ్ళీ 1 గ్లాసు తలగొట్టి ఉప్పు తీసుకున్నాను. సాల్ట్, కొద్దిగా పసుపు వేసుకుంటున్నాను. మెంతులు, ఆవాల పౌడర్ కూడా వేసుకొని మళ్ళీ రెండోసారి మళ్ళీ మిక్సీ పట్టుకున్నాను. పచ్చడి 2 సార్లుగా వేసుకున్నాను. నేను పట్టిన కేజీ టమాటాల ముక్కలు 2 సార్లుగా మిక్సీ వేసుకున్నాను. తర్వాత కొద్ది వరకే పచ్చడి తీసుకొని కొద్దిగా తిరగమాత వేసుకుందామని చెప్పి బాణల్లో ఒక 3 గరిటెలు నూనె వేసుకొని ఆవాలు, జీలకర్ర, 4 ఎండుమిర్చి, పచ్చిశనగపప్పు, మినప్పప్పు, నేను ఇక్కడ ఇంగువ వాడుతున్నాను, వెల్లుల్లిపై వాడట్లేదు. ఎందుకంటే నాకు ఈ పచ్చడిలో ఇంగువ అయితేనే బాగుంటుంది. అందుకని చెప్పి నేను వెల్లుల్లి వేయట్లేదు. కొద్దిగా కరివేపాకు వేసాను. వెల్లుల్లి ఇష్టపడే వాళ్ళు వెల్లుల్లి వేసుకోవచ్చు. నేనైతే ఇంగువ మాత్రమే వేశాను. ఈ ఇంగువ తిరగమాతతో
టమాటా పచ్చడి పెట్టుకుంటే చాలా బాగుంటుంది. ఇది మనకు వాడకాన్ని బట్టి ఒక నెల రోజులు ఉంటుంది. కొద్దిగా తీసుకొని ఫ్రిడ్జ్లో పెట్టి కొద్దిగా తీసుకొని వాడుకుంటే బాగుంటుంది. లేదు కాస్త నలుగురు మనుషులు ఎక్కువగా ఉంటే వాళ్ళకి ఒక 10 రోజుల్లోనే అయిపోతుంది ఈ పచ్చడి. అంత బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి టమాటా పచ్చడి. మనకి ఈ తిరగమాత గింజలన్నీ వేయించాక మనం మిక్సీలో పట్టిన ఈ పచ్చడి మిశ్రమాన్ని మొత్తము ఆ బాణలిలో వేస్తే గుమగుమలాడే మనకు టమాటా పచ్చడి రెడీ. మరో మంచి వీడియోతో మీ ముందుంటాను. ఓకే, థ్యాంక్ యూ.